హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇదొచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. రేపు మార్నింగ్ దీవెనకి షూటింగ్ ఉండే. అందుకోసం ముందు రోజే ఇంకా నైట్ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక పక్కనైతే వంట అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే సిమ్‌లో పెట్టేసి వచ్చేసి ఇంకా కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. మామూలుగానే తేగని చెప్పాను కదా! నేను కడిగేసి ఎప్పుడు ఆరబెట్టేసి కట్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటాను. అంటే కొన్ని కొన్ని పాడైపోయాయి, పండిపోయాయి, మెత్తగా అయిపోయాయి ఉంటాయి కదా! అలాంటివి. ఈరోజు మాత్రం ఇంకా కాకరకాయ, బెండకాయ చేద్దామనేసి ముందే నైట్ అంటే ఈవినింగ్ టైంలోనే కట్ చేసి పెట్టేస్తున్నాను. ఒకరోజుకే కాబట్టి మనం వాటర్‌లోంచి తీసినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అది కాసేపు అట్లా అదే బేషన్‌లో వేసేసి మేము ఇంకా డిన్నర్ చేసే టైంకి అవి కొంచెం డ్రైగా అయిపోతాయి కదా! అప్పుడు బాక్స్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకోటొచ్చేసి ఈ బాక్సెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి. ఫుల్ వీడియోలో అయితే లెఫ్ట్ సైడ్ కింద ట్యాగ్ చేస్తాను. అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు లోపలికి అంటే షాపింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా. షార్ట్ వీడియోలో అయితే రైట్ సైడ్ పైన ట్యాగ్ చేస్తాను. ఫుల్ వీడియోలో అయితే లెఫ్ట్ సైడ్ చేస్తాననమాట. ఇంకా ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ఉంటే మీకు ఏదైనా కావాలంటే కామెంట్ అయితే చేయొచ్చు. ఈ బాక్సెస్ అయితే చాలామంది తీసుకున్నారనమాట. తీసుకొని కూడా మాకు చాలామంది మెసేజ్ చేశారు. చాలా బాగా యూజ్ అవుతున్నాయని. ఇవన్నీ పెడితే ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ ఉండదనుకుంటారు. పెట్టడం వల్లనే మనకి కింద ఉన్న కూరగాయలు వేసుకునే ట్రే ఉంటది గదా! అది చాలా ఖాళీ అవుతదనమాట. అంటే ఇరికిచ్చి, ఇరికిచ్చి పెట్టకుండా మెయిన్‌గా కూరగాయలు పాడైపోకుండా ఒకదాని మీద ఒకటి ఏసేయకుండా కవర్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే 8 బాక్సెస్ వచ్చాయి. 8 బాక్సెస్ గూడా ఒకటే ర్యాక్‌లో సరిపోతున్నాయనమాట. ఆ పైన కొంచెం పెద్దవి పిండి గిన్నెలుంటాయి గదా! ఇడ్లీ పిండి, దోస పిండి, పెరుగు, పాలు అలాంటివి ఫస్ట్ సెల్ఫ్‌లో సరిపోతాయి. సెకండ్ సెల్ఫ్‌లో అయితే నాకు ఈ బాక్సెస్ అన్నీ వచ్చేస్తాయి. 3 ఏమంటారు 3 లైన్స్‌లో పెట్టేస్తాను. దానిపైన 2, 2గా పడతాయన్నమాట. ఒకటేమో ఇంకా క్రాస్‌గా పెట్టేస్తాను. అన్నీ ఒకేసారి యూజ్ చేయం గదా! కూరగాయలు తెచ్చిన రోజు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇంకా వాడిపోయినయి అంటే మామూలుగా వాడేసినవన్నీ గూడాను వెంటనే తీసి మళ్ళీ వాష్ చేసి పక్కన బయటే పెట్టేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూరగాయలు తీసుకొచ్చేంత వరకు కాబట్టి నాకైతే బాగా యూజ్ అయ్యాయి. చాలామంది తీసుకున్నారు గూడాను. చాలా బాగా యూజ్ అవుతుందని. ఫ్రిడ్జ్‌లో ఇంక నాకు పచ్చళ్ళు, కారం, పసుపు పెట్టుకోవడానికి గూడా ప్లేస్ అయితే వచ్చింది. మిగిలిన కూరగాయలు కూడా తొందరగా పాడైపోకుండా అంటే ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు తొందరగా పాడైపోయి టమాటో మెత్తబడడం ఇట్లా అయిపోతా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఓన్లీ టమాటోకి ఇంకేమైనా కూరగాయలు, దోసకాయలు అలాంటివి కట్ చేసి పెట్టుకోలేము కాబట్టి దోసకాయలు, టమాటోలు లాంటివి ఫ్రీగా ఉన్నాయి. అందులో కావాలనుకుంటే నింపిన వాటర్ బాటిల్స్ కూడా వేసేస్తున్నాను. అదనమాట. మెయిన్ ఏంటంటే ఫ్రిడ్జ్ చూడంగానే మనం ఏదైనా పనిలో ఉన్నా కొంచెం చేతులకు అవి ఆయిలు, పసుపు, ఎంగిలి ఉన్నా సరే వేరే వాళ్ళని ఎవరైనా తీసిమన్నా ఇంట్లో వాళ్ళని ఈజీగా ట్రాన్స్పరెంట్‌గా ఉండడం వల్ల కనిపిస్తది. మనకు కూడా వెంటనే చూడగానే అర్థమవుతదనమాట. టక్కున తీసేసుకోవచ్చు. నేను మామూలుగా ఇంట్లో ఏవైనా కొంచెం తక్కువనే ప్లాస్టిక్ వాడడము. వాడినంత వరకు ఏదైనా పాడైపోయే వస్తువులు గుర్తుండనివి ఉంటాయి గదా! అవి మాత్రం మాక్సిమం గ్లాస్ అయినా సరే, ప్లాస్టిక్ అయినా సరే ట్రాన్స్పరెంట్‌గా ఉండేవైతేనే మనం దాన్ని వేస్ట్ చేయకుండా ఉంటాం. ఫుడ్ గానీ, ఇంట్లో తెచ్చుకునే సరుకులు గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇలాంటి కూరగాయలు గానీ, ఏవైనా సరే అలా ఉంటేనే కళ్ళకి కనిపిస్తా ఉంటది ఒకటికి 2 సార్లు. తీసుకోవడానికి కూడా ఈజీగా గుర్తొస్తదనమాట. దాంతోటి మనం ఇంకా ఏదైనా రెసిపీ చేసేసుకోవచ్చు. అది పాడైపోతుందా? తింటున్నామా? దాన్ని నిండుగానే ఉందా? ఇంతవరకు సీల్ తీయలేదా? అసలు అది తెచ్చింది గుర్తుందా అనేది నేనైతే అలాగే యూజ్ చే అలాంటి డబ్బాలే వాడతాను. దానివల్ల ఏంటంటే నాకు అంటే రెగ్యులర్ కనిపిస్తూ ఉంటది. పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చినా సరే అలాంటి బాక్సెస్ గాజు సీసాలలోనే వేసేస్తాను. లడ్డూలు గానీ, బయట నుంచి ఏదైనా తీసుకొచ్చినా, నేనేదైనా చేసినా పల్లీలు, మరమరాలు, అటుకులు లాంటి మిక్చర్ అవి చేసినా సరే ఆ బాక్సుల్లో వేసేసి పెడితే వాళ్ళకి కనిపిస్తదనమాట. తీసుకొని తినేస్తారు. ఇంకా స్నాక్స్‌కి బెటర్ ఏంటంటే కిచెన్‌లో కాకుండా బయట ఏదైనా హాల్లోనో అట్లా కనిపించేలా పెడితే ఇంకా తింటారు. అదొక్కటి కొంచెం అలవాటయిపోయింది మా పిల్లలకింకా. ఫైనల్‌గా కూరగాయలు కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పనైతే చేసేసుకోవాలి. కిచెన్‌లో అయితే ఎంత చేసినా అయిపోదనమాట. ఈరోజు కొంచెం కిచెన్ అది క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ తోమేసిన గిన్నెలన్నీ ఉంటే అవన్నీ సర్దుకోవాలి. ఒక్కొక్కటిగా అక్కడ సర్దుదామంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండే నాకు ఒక 2, 3 డేస్ నుండి. అది వంగడం, లేవడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. మామూలుగా అయితే ఇంతకుముందు ఎక్కువగా ఉండేది. ఇప్పుడేం అంత ఎక్కువగా లేదనమాట. దానివల్ల కొంచెం మధ్య మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు గానీ హెవీగా అనిపిస్తుంది. ఇంతకుముందు రెగ్యులర్‌గా వచ్చినప్పుడు అలవాటయిపోయేది. ఈ మధ్య చాలా వరకు తగ్గింది. ఇంకోటి గూడా ఏంటంటే కొంచెం
నించొని వంట చేయడం ఎక్కువ టైము అది కూడా మానేశాననమాట. ఎక్కువ పని చేస్తూ ఉంటే అంటే రెస్ట్ లేకుండా చాలామంది పని చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళకి చేసే అంత సేపు తెలీదనమాట పనిలో పడిన తర్వాత. ఇంకా నైట్ పడుకున్నప్పుడు నొస్తాయి, షోల్డర్స్ అంటే గోడలు నొస్తాయి, కాళ్ళు నొప్పులేస్తాయి, తలనొస్తది విపరీతంగా. ఇంక జెండు బామ్ తప్పకుండా మనం బెడ్‌లోనే ఉండాల్సిందే. అది సినిమాల్లో మనకి మీరు చూసే ఉంటారు 'ముక్కుపుడక అమ్మవారు' సినిమాని నయనతార గారిది చాలా చాలా బావుంటది. చూడని వాళ్ళుంటే చూడండి. దాంట్లో ఒక డైలాగ్ ఉంటే మామూలు లేడీస్ అందరూ కనెక్ట్ అవుతారనమాట దానికి. ఎవరైనా చూసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. అది నేను చెప్పను. మీరు చూస్తేనే తెలుస్తదనమాట. ఆటోమేటిక్‌గా ఇంకా కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తాయి ఆ డైలాగ్‌కి. అంటే పెళ్ళైన వాళ్ళందరూ రిలేట్ అవుతారనమాట. ఆ డైలాగ్‌కి ఎవరైనా చూసిన వాళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు. వాళ్ళకి మా దీవెన బాబుకైతే పాలు కలిపేసి ఇచ్చాను. దీవెన పాలు తాగదు. ఎగ్గు గూడా తినమంటే బలవంతంగా తింటదనమాట. లోపల సగం వదిలిపెట్టి, పైన సగం వదిలిపెట్టి. రైసు పెట్టిన ఫ్రూట్స్ అన్నీ మంచిగానే తింటది గానీ, ఈ ఎగ్గు దగ్గరికొచ్చేసరికి చాలా అంటే కొంచెం విసిగిస్తదనమాట. ఇంక అరిచి, తిట్టి మరీ తినిపిచ్చాలి. ఏదో ఒకటి అట్లా అవుతది, ఇట్లా అవుతది, నువ్వు అట్లే తినవు అనండి కొంచెం నేను అరిస్తే గానీ అప్పుడు తినదనమాట. సగం సగం అయినా కొంచెం కొంచెం వదిలిపెట్టైనా తింటది. మా దీవెన మిగిలిపెట్టింది ఇంకా తినేస్తాడనమాట. దాంట్లో మనకి క్యాస్ట్ ఐరన్ కడాయి కదా! నేను వెంటనే దాన్ని ఆయిల్‌లో అంటే మామూలు గిన్నెలో నీళ్ళలో వేసి నానబెట్టినట్టుగా అది నానబెట్టకూడదు. కూర చేసేసిన తర్వాత వెంటనే మన దాంట్లో నుంచి కర్రీ తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. టైం ఉంటే గనక వెంటనే ఇంకా కడిగేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని నెక్స్ట్ అది హీట్ అయిపోయి వాటర్ అంతా పోయేంతవరకు అలాగే ఉంచి చల్లారిన తర్వాత మనం దాన్ని వేరేగా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఇంకా ఎక్కువ మంచిగా అవ్వాలి. అది చేస్తూ ఉంటే వండుతూ ఉంటే మంచిగా మనకి సీజనింగ్ అవుతా ఉంటది కదా! అలాంటి వాళ్ళు హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ దానికి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతది. నేనైతే రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను గానీ ప్రతిరోజు అలా చేయాలంటే అట్లా ఏం అవసరం ఉండదు. కానీ ఇప్పుడు వండినాం మళ్ళీ ఎప్పుడు వండుతామో అనుకునే వాళ్ళైతే రస్ట్ అవ్వకుండా మనకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనేదో ఒక్కడ మాక్సిమం అన్ని కడాయిలు వాడతాను. గిన్నెలు మాక్సిమం నేనే తోముకోవడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికైతే. అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి క్లీన్ చేస్తాను. అంటే నా మూడ్‌ని బట్టి అనమాట. ఒక్కోసారి సోప్ ఇక్కడే ఉందనుకోండి, వెంటనే ఎప్పటి గిన్నె అప్పుడే కడిగేసి పక్కన పెట్టేసుకొని వాష్ ఏరియాలో స్టాండ్ ఉంటుంది కదా! దాంట్లో పెట్టేస్తాను. ఒక్కోసారి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మొత్తం వాష్ ఏరియా నిండా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఒక గంట సేపు కూర్చొని కడిగేస్తాను. అంటే నేను చేసే పనిని, సిచ్యువేషన్‌ని, మూడు, ఇల్లుని బట్టి ఉంటదనమాట. మెయిన్ నాకు కిచెన్ నీట్‌గా ఉండాలి. స్టవ్ గానీ, కిచెన్ గానీ వంట చేశామా లేదా అన్నట్టుగా ఉండాలి. అంటే నా గురించి నేను చెప్తున్నా. ఇక అంటే అది ఇది వేసేటప్పుడు మిస్టేక్‌లు పడతా ఉంటది ఎవరికైనా. కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లనే అనమాట. ఇంకా వాటర్ గూడా కెటిల్ గూడా క్లీన్ చేసేసి వాటర్ అయితే నింపేసి పెట్టాను ఫిల్టర్ వాటరు. ఇది ఇలా పెట్టేసుకుంటే నేను ఏదైనా పప్పు గానీ, చికెను, మటను చేసినప్పుడు చన్నీళ్ళు పోయకుండా చన్నీళ్ళు పోస్తే ఏంటంటే మళ్ళీ స్టవ్ మనకి అది హీట్ అవుతూనే ఉండాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టాలి. దానివల్ల ఏంటంటే కొంచెం స్టవ్ గూడా మనకి వేస్ట్ అవుతా ఉంటది. ప్రాసెస్ గూడా కొంచెం లేట్ అవుతదనమాట. లేదంటే ఇట్లా వేడి నీళ్ళు పెట్టేసుకొని ఉంటే మనం ఏదైనా రెసిపీ చేసినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతది. నేను గూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తాగుతా ఉంటాననమాట. పిల్లలకి బాటిల్స్ క్లీన్ చేయడానికి గానీ, మార్నింగ్ టైంలో దాంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసి బాగా ఇట్లా షేక్ చేశామంటే నీట్‌గా అవుతది. స్మెల్ గూడా రాకుండా ఉంటది. దానికోసం బాగా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడో ఉండే కానీ పెట్టుకోవడానికి ముందు ప్లేస్ లేకుండే నాకప్పుడు. పాతింటి దగ్గర మొత్తం అంతా ఇంకా ఇప్పుడు యూజ్ చేసేవన్నీ చేసేస్తున్నాననమాట. ఎక్కడివక్కడ సర్దేసుకొని ఈజీగా ఉంటది. ఉన్న వస్తువులు వాడుకోవాలి. కొత్తవి కొనకపోయినా ఉన్న వాటిని ఖచ్చితంగా వాడాలి. కొని కూడా వేస్ట్ అవుతదనమాట. యాక్చువల్లీ ఇది మనకి మీషోలో అది ప్రమోషన్‌కేమో వచ్చింది. అప్పుడు తీసుకున్నాను. వీలుంటే లింక్ ఇస్తాను చూడండి కింద. ఇండక్షన్ స్టవ్ కానీ, ఈ రోబో కుక్ కానీ, కెటిల్ గానీ, హ్యాండ్ బ్లెండరు ఇలాంటివి గానీ మొత్తం అన్నీ ఈజీగా అవుతదనమాట. పననేది టైం సేవ్ అవుతది. ఆ టైం సేవ్ అయిన ఒక 10 మినిట్స్ సేవ్ అయినా సరే కనీసం వేరే పనైనా చేసుకోవచ్చు. పిల్లలతో కూర్చొని మాట్లాడొచ్చు. వాళ్ళకేదైనా హెల్ప్ కావాలంటే చేయొచ్చు. లేదంటే మనమే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చు. అనేసి నేను మాక్సిమం అన్ని వస్తువులు యూజ్ చేయడానికే చూస్తాననమాట. తీసుకొచ్చి షోకేస్‌లో పెట్టడం కంటే ప్లేస్ ఉంటే కన్వీనియంట్‌గా ఉంటే వాడుకోవడం బెటర్ గానీ, నాకు ముందు కొంచెం కంజెస్టెడ్‌గా ఉండేది కాబట్టి తగ్గిచ్చేసాను. అన్నీ తీసేసి ప్యాక్ చేసి పైన పడేయడం తీశాను. ఇప్పుడు ఏ వస్తువు కూడా పైన పెట్టలేదు. ప్రతీదీ కూడా యూజ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే అది చేస్తూ ఉంటే మనకి గుర్తొస్తా ఉంటది. ఆటోమేటిక్‌గా అది ఎక్కడుందా అనేది మనకి మైండ్‌లో రిజిస్టర్ అయిపోద్దనమాట. దీంతో చేస్తే ఫాస్ట్‌గా అవుతది.
ఇదైతే కొంచెం స్లో అవుతుందనేసి. ఇంకా మా దీవెనని నిన్న గ్లాసులన్నీ పెట్టేసే మమ్మీ అంటే కొంచెం వెనక్కి ముందు వెనక్కి పెట్టింది. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా మేము తాగే కప్స్ గ్లాసెస్ అయితే ముందు పెట్టేస్తాను నేను. మా పిల్లలు మేము తాగేవి. ఇంకా మిగిలిన ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు టీ కానీ ఏదైనా ఇవ్వడానికి వాటర్ గ్లాసులు వేరే వాళ్ళకి అట్లా ఇచ్చేవన్నీ బ్యాక్ సైడ్ పెడతాను. నాకైతే అలా ఇంకా ఈజీగా ఉంటుంది. ఎవరి కిచెన్ వాళ్ళు సర్దుకోవాలి. ఎవరికి ఏది చేతిలో అందుబాటులో ఉంటుందో అలా పెడితేనే బాగుంటుంది. ఎవరెంత నీట్గా సర్దినా మనకి ఏది అవసరం ఉంటుందో, మనం ఎక్కువ ఏది వాడతామో ఇంకా దాన్నే దగ్గరగా పెట్టేసుకోవడం బెటర్ అనమాట. టెన్షన్ ఉండదు, పడేయడం ఉండదు, దొరకకుండా ఉండడం. కాబట్టి ఎవరి వస్తువులు వాళ్ళు సర్దుకుంటేనే బట్టలు కానీ గిన్నెలు కానీ ఏదైనా సరే వేరే వాళ్ళు వచ్చి ఎంత హెల్ప్ చేసినా ఏది ఎక్కడ పెట్టాల్సిందో అక్కడ పెట్టకుండా ఉంటే మన బ్రెయిన్ అంతా దాని మీదనే ఉంటుంది. ఈ డబ్బా ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేకుండా వేరే ప్లేస్లో ఉందంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్లయినా మళ్ళీ చేంజ్ చేసుకుంటాం మనం. నాకైతే అలవాటు ఉంది. కాకపోతే వాళ్ళు హెల్ప్ చేయాలనే చూస్తారు మనకు కూడా. ఆ టైంకి ఇంకా అది కింద లేకుండా ఎక్కడ అంత చిందరవందరగా లేకుండా ఉంటుంది. కానీ మళ్ళీ ఎట్లయినా మనం రీసెట్ చేసుకోవాల్సిందే. మ్యాక్సిమం లేడీస్ అందరూ అలాగే ఉంటారు. అదనమాట. ఫైనల్గా కిచెన్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు నైటే మొత్తం కడిగేశాను నేను. అందుకే మంచిగా షైనింగ్ అవుతున్నాయి అన్నమాట బండలు, స్టవ్ అంతా. తూడ్చి క్లాత్ అంతా ఇదైపోయింది. ఇంకా చింతపండు గుజ్జు కూడా నేను ముందు నానబెట్టుకున్నది అయిపోయిండే. నా దగ్గర పాత చింతపండు ఉంటే దాంతో ఇట్లా చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం లేదు, ఇది కొత్తదనమాట. పాలు కాగబెట్టేశాను. దానిపైన మేగడ వస్తుంది. దీవెనకి నెయ్యి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే వామిటింగ్ చేసుకునేది, ఇప్పుడు మాత్రం ఎంత ఇష్టంగా తింటుంది. ఇంకా తన కోసమే పెరుగు మీద మీగడ కానీ పాల మీద మీగడ కానీ ఎక్కువగా వస్తే చేస్తాను. నేను వాడేది పాల ప్యాకెట్సే, హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడతాను. 4 ప్యాకెట్స్ తెప్పించుకుంటాం అనమాట. 2 ఒక రోజు కాగబెట్టేసి నైట్ కాగబెడతాను. ఈవినింగ్ టైంలో కాగబెట్టేసి బాగా వాటర్ ఏం వేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి తీస్తే మొత్తం ఎక్కువ వస్తుంది మీగడ. కాగబెట్టినప్పటికే అంటే మనం డైరెక్ట్ దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నామంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. పెరుగు తోడేసైనా దాంట్లో నుంచైనా తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నేను ఎక్కువ అని 15 డేస్కి 20 డేస్కి అలాగా గిన్నె సగానికి అలాగా, లేదంటే గిన్నె నిండిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో చేసేస్తాను. కాబట్టి స్మెల్ రాకుండా కలర్ చేంజ్ అవ్వకముందే నెయ్యి అయితే చేసేసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ అయితే టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. దాన్ని బ్లెండ్ చేయడము, ఐస్ క్యూబ్స్ వేయడము, మొత్తం అంతా చేయడం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అంత ప్రాసెస్ అయితే తీసుకోను అనమాట. ఒక గిన్నె అయ్యేంత వరకు, ఆ చిన్న గిన్నె అయ్యేంత వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత మీగడ తీసేసుకొని ఇంకా కావాలంటే దాన్ని కరిగిచ్చేసి ఒక 2 స్పూన్లు పెరుగు వేసి తోడు పెట్టేసి దాన్ని మొత్తాన్ని ఇంకా ఐస్ క్యూబ్స్ వేసి హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా దాంతో చేసేస్తాను అనమాట. ఈజీగా వస్తుంది. కావాలంటే మనం మజ్జిగ అయిపోయింది. చింతపండు గుజ్జు కూడా నానబెట్టేశాను. అంటే చింతపండు నానబెట్టి గుజ్జు తీయాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న గింజలన్నీ సపరేట్ చేస్తున్నాను. ముందే దీన్ని కొంచెం మన 2-3 పిరికెల వరకు తీసుకుంటాను. దాదాపుగా పావు కిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను. కాకపోతే మా ఇంట్లో చాలా తక్కువ వాడడం చింతపండు. నాకు 4 కేజీస్ 5 కేజీస్ అలాగా 1 ఇయర్ వస్తుంది అనమాట. మీరు చూస్తూనే ఉంటారు, పులుసులు చాలా తక్కువ. ఇలాంటి పులిహోర రెసిపీస్ చేసినప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. కానీ అప్పుడప్పుడు పచ్చి పులుసు చేస్తాను, దానికి కూడా 1 స్పూన్ అలాగే యూజ్ చేస్తాను అంతే. ఇంతకుముందు పులుపు ఎక్కువగా తినేది కానీ ఇప్పుడు మ్యాక్సిమం తగ్గించేసాము. చింతపండు తినడం వల్ల నొప్పులు, మోకాల నొప్పులు ఇట్లా వస్తూ ఉంటాయంట. బ్లడ్ కూడా ఇది అవుతుందంట. దానివల్ల మామూలుగానే మేము ఇవన్నీ తెలియక ముందు నుండి చింతపండు చాలా తక్కువ. ఎందుకంటే పులుసు కూరలు తక్కువ తింటాం కాబట్టి చింతపండు కూడా తక్కువగానే తింటాం. ఆటోమేటిక్గా తక్కువగానే పడుతుంది. మొత్తం మీద ఒక 5 కేజీలు అటు ఇటుగా పడుతుంది అనమాట 1 ఇయర్లో. అంతకంటే మించి వాడను. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చేంతవరకు ఆ 5 కేజీస్లోనే ఇంకా కొంచెం మిగులుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కూడా ప్రస్తుతానికి అదే అనమాట, మిగిలిందే. ఇది లాస్ట్. ఇంకా మళ్ళీ వస్తే కొత్త చింతపండు మళ్ళీ తీసుకొచ్చుకోవడం తప్ప అంతే. తీసుకున్న పావు కిలో కొంచెం ఎక్కువ చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు వేసేసాను. ఇందాక పెట్టాను కదా కెటిల్లో, ఆ వాటర్ వేసేసుకొని మొత్తం బాగా నానబెట్టేశాను అనమాట. ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి ఇంక ఉడకబెట్టినా నానబెట్టినా ఒకటే ఉంటుంది. దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. చిక్కు గింజలు అవన్నీ తీసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని మూత పెట్టేసి పెడతాను. మీకు పులిహోర కావాలన్నా కూడా దీన్ని తర్వాత పోపులో వేస్తాం కాబట్టి ఎట్లా పులిహోర దాంట్లో వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే పచ్చివాసన ఏం లేకుండా ఉంటుందన్నమాట.
ఇలా పెడితే ఏంటంటే నాకు పులుసు కూరల్లోకి, పచ్చళ్ళలోకి, పప్పు చేసేటప్పుడు కూడా చింతపండు డైరెక్ట్‌గా వేయకుండా ఒక స్పూన్ తీసుకొని మనం ఏ పప్పు అయినా టమాటా పప్పు, దోసకాయ దాంట్లో ఒక స్పూన్ ఈ గుజ్జు వేసేసే పెట్టేస్తాను. అయిపోతది. ఎక్కువ రోజులేమి ఉండదు. కాకపోతే రెడీగా ఉంచుకుంటా అయిపోగానే. వేయించిన పల్లీలు గానీ, నానబెట్టిన శనగలు, నెక్స్ట్ ఇట్లా అంటే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు వేస్టేజ్ ఉండదు దీనివల్ల. మనం మామూలుగా అప్పటికప్పుడు అనుకోకుండా నానబెట్టిన చింతపండు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెడతాము. దాన్ని 2, 3 సార్లు ఇట్లా పిండేసి మిగిలిందంతా పడేస్తాము. దీన్నేంటంటే చింతపండు గుజ్జుతో సహా వాడతాము. దాంట్లో ఏ పురుగు, గింజలు, చిక్కు లేకుండా ఉంటే మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అలాగైతే ఉంటదనమాట. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేనిప్పుడు కాదు, మా పిల్లలు చిన్నప్పటి నుంచి అనే చెప్తున్నాను గదా! పల్లీలు వేయించి పెట్టుకోవడం అట్లాగా అలవాటు. ఇప్పుడైతే నైట్ డిన్నర్‌లోకి వంకాయ ఫ్రై, నెక్స్ట్ గోంగూర పచ్చడి అయితే చేశాను.